సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఈ రోజుల్లో సోషల్ మీడియా మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అయిందో అదే విధంగా అంతే డేంజరస్ కూడా అయిపోయింది. ఇక ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక్క హాయ్ మెసేజ్తో జీవితాన్నే మార్చే ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ సోషల్ మీడియానే ఒకరి కొంప ముంచేసింది. హైదరాబాద్లోని ఒక డాక్టర్ ఫేస్బుక్లో పరిచయమైన ఒక మహిళ మాటలు నమ్మి ఏకంగా 14 కోట్లు కోల్పోయాడు. ఇది వినడానికి షాకింగ్గా ఉన్నా కూడా ఇది నిజం. ఇక అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్కు చెందిన ఒక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ తన లైఫ్ని చాలా సింపుల్గా గడిపేస్తూ ఉన్నాడు. ఇక ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్లో మోనికా మాధవన్ అనే మహిళ నుండి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే వచ్చింది. ఇక ఆ డాక్టర్ చూసి యాక్సెప్ట్ చేశాడు. ఇక కొన్ని రోజుల్లో ఇద్దరి మధ్య కూడా రెగ్యులర్ చాటింగ్ అయితే మొదలైంది. ఇక బాగా క్లోజ్గా అవ్వడంతో మహిళ తన స్టోరీ అయితే చెప్పింది. ఇక తనకు మ్యారేజ్ అయ్యిందని, కానీ ఇప్పుడు హస్బెండ్తో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. ఇలా సింపతి బిల్డ్ చేస్తూ ఆమె కమ్యూనికేషన్ ఫేస్బుక్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్లకైతే మార్చేసింది. ఇక ఇద్దరూ కూడా తమ పర్సనల్ ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. ఇక సరిగ్గా ఇదే పాయింట్లోనే డాక్టర్ ఆ మహిళను పూర్తిగా నమ్మడం మొదలుపెట్టేశాడు. ఇక అంతా బాగానే ఉంది అనుకుంటున్నప్పుడు మాటల్లో ఒకరోజు మోనిక ఒక మాట చెప్పింది. ఇక తాను కూడా సిఎంసి ట్రేడింగ్ చేస్తానని, రోజుకు 4 to 5 lakhs ఎర్న్ చేస్తుందని చెప్పింది. ఒక లింక్ అయితే పంపించింది. ఇక వెబ్సైట్ కూడా చాలా ప్రొఫెషనల్గా కనిపించింది. డాక్టర్ స్టార్టింగ్లో దాన్ని ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా ఆమె ఇన్సిస్ట్ చేయడంతో సెప్టెంబర్ 3న 30 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఇక అదే రోజు సిస్టంలో 8.6 lakhs ప్రాఫిట్ చూపించింది. ఇదే స్కామ్లో విక్టిమ్స్ను ట్రాప్ చేసే ఫస్ట్ ట్రిక్, ఫేక్ ప్రాఫిట్స్. ఇక డాక్టర్కు నమ్మకం సాలిడ్గా వచ్చేసింది. ఇక మౌనిక దీన్నే లీనియన్స్గా తీసుకొని ట్రాప్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. మెల్లగా తర్వాత చెప్పింది, మన ఇద్దరం ఒక 5 crores ఇన్వెస్ట్ చేయాలి, అంటే టోటల్గా 10 crores ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ప్రాఫిట్స్ వస్తాయని కూడా చెప్పింది. ఇక తన తరపున కూడా డాక్టర్ పెట్టాలని, తాను తర్వాత రీపే చేస్తానని చెప్పింది. ఇక డాక్టర్ కూడా నమ్మి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఒక 10 crores పెట్టేశాడు. అది కూడా సరిపోక ఆమె మాటలు నమ్మి విడతల వారీగా కూడా టోటల్గా 14.61 crores ఇన్వెస్ట్ చేశాడు. ఇక ఇంతవరకు బాగానే ఉంది అనుకునే లోపే పెద్ద ట్విస్టే వచ్చింది. ఆ డాక్టర్ విత్డ్రావల్ ట్రై చేయగానే ఆ ఆప్షన్ బ్లాక్ అయిపోయింది. ఇక మౌనిక రిప్లైస్ కూడా తగ్గిపోయాయి, కాల్స్ అటెండ్ చేయడం లేదు. ఇక్కడే డాక్టర్కు రియలైజేషన్ వచ్చింది, ఇట్స్ అ స్కామ్ అని. ఇక డాక్టర్ వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. చాట్ స్క్రీన్ షాట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫేక్ ట్రేడింగ్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశాడు. ఇక కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు పోలీసులు. ఇక ఇలాంటి రొమాన్స్ స్కామ్స్, ట్రేడింగ్ స్కామ్స్, సోషల్ మీడియా స్కామ్స్ ఇండియాలో చాలా పెరిగిపోయాయి. ఇక సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ పేరుతో ఇమోషనల్ అటాచ్మెంట్ని బిల్డ్ చేసి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ చూపించి చివరికి కోట్లు కాజేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇక ప్రతిరోజు కూడా సైబర్ పోలీస్ వద్దకు ఇలాంటి కంప్లైంట్స్ వందల సంఖ్యలో వస్తూనే ఉంటాయి. ఇంత సంపాదించిన డాక్టర్, ఇంత చదువుకున్న డాక్టర్ చదువు మీద అంత ఫోకస్ పెట్టి అసలు లెక్కల మీద దృష్టి పెట్టలేదు. అన్నిసార్లు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రావడం లేదు అని కూడా గుర్తించలేకపోవడంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎవరెంత స్వీట్గా మాట్లాడినా, ఎవరెంత ట్రస్ట్ బిల్డ్ చేసినా అవసరం లేని చోట మనీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకూడదు. ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక్క చాటింగ్ మన టోటల్ లైఫ్నే మార్చే ప్రమాదం ఉంది. అందుకే థింక్ ట్వైస్, ట్రస్ట్ కేర్ఫుల్లీ, మనీ మ్యాటర్స్, బీ వెరీ వెరీ అలర్ట్. ఇక సైబర్ క్రిమినల్స్ మనం నమ్మే మాటలతోనే మనల్ని ట్రాప్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి, సైబర్ సేఫ్గా ఉండండి.